హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కివీస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనకు కావలసినవన్నీ గుడ్లను వేసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికేలోపు మసాలా కోసం ఒక టమాటా, ఒక ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, కొబ్బరి తురుమును వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 లేదా 3 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా జీలకర్ర వేసి అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్టును వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే పల్లి, కొబ్బరి పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు తీసుకున్నాను. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడిని, కొద్దిగా గరం మసాలాను వేసి బాగా కలుపు. మనకు గ్రేవీ ఎలా కావాలి అనుకుంటే అలా సరిపడా నీళ్లు పోయాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసుల నీళ్లు పోసాను. ఇప్పుడు బాగా కలిపి ముందుగానే ఉడికి పొట్టు తీసి పక్కన పెట్టిన గుడ్లను ఒకటిగా వేస్తూ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి. 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పైనుంచి కొత్తిమీర వేసి ఎగ్ కర్రీని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.